అంకమ్మ జాతర అంటే నా షూటింగ్ వదిలిపెట్టుకుని 2 రోజుల పాటు ఈ కార్యక్రమానికి వచ్చాం. నిద్ర లేదు కానీ అద్భుతంగా ఈ అంకమ్మ జాతర నిర్వహించిన కమిటీ వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇంకొక ఆయన టీ అమ్ముకుంటారు, ఇంకొక ఆయన మజ్జిగ అమ్ముకుంటారు. మజ్జిగ అమ్ముతూ ఎలా అమ్ముతాడు? ఏ మజ్జిగ బై, ఏ మజ్జిగ బై, ఏ మజ్జిగ బై, ఏ మజ్జిగ బై. ఇంకొక ఆయన సేమిలు అమ్ముతాడు. ఏమయ్యా ఏమయ్యో ఏమయ్యా ఏమయ్యో ఏమయ్యా. ఇంకొక ఆయన 2 రకాల వస్తువులు అమ్ముకుంటాడు. అవి చూస్తే కానీ గుర్తుపట్టలేని విధంగా ఉంటాయి. నూనె గజపలై, నూనె గజపలై, నూనె గజపలై. వాటిని నువ్వుండలు కచ్చిపుండలు అంటారండి. వాటిని కూని చేసి మాట్లాడేస్తున్నాడు. ఒక ముసలావిడ తన వస్తువులు అమ్ముడుకోలేక ప్లాట్ఫారం చుట్టూ తిరుగుతా ఉందన్నమాట. మసాలా గార్ల పురుకులు బజ్జీలు బాబు, మసాలా గార్ల పురుకులు బజ్జీలు బాబు. అయ్యా బాబు కొనండి అయ్యా ముసలి దాన్ని మసాలా గార్ల పురుకులు బజ్జీలు బాబు, మసాలా గార్ల పురుకులు బజ్జీలు బాబు అనగానే ట్రైన్ వచ్చేసింది. ఇక వీళ్ళ హడావుడు చూస్తే ఏ మజ్జిగపై, ఏ మజ్జిగపై, 2 గజపలై, 2 గజపలై. ఏమయ్యా ఏమయ్యో ఏమయ్యా ఏమయ్యో మసాలా గార్ల పురుకులు బజ్జీలు బాబు, మసాలా గార్ల పురుకులు బజ్జీలు బాబు. కాఫ్యా కాఫ్యా. ఏ మజ్జిగపై, ఏ మజ్జిగపై, 2 గజపలై, 2 గజపలై. మసాలా గార్ల పురుకులు బజ్జీలు బాబు. కాఫ్యా ఏ మజ్జిగపై, ఏ మజ్జిగపై, 2 గజపలై. మసాలా కాఫ్యా కాఫ్యా. ఏ మజ్జిగపై, ఏ మజ్జిగపై. ఇలా వాళ్ళ వస్తువులు థమ్స్అప్, పెప్సీ, మజా, జావకాయలు, ఏవటి దూర జావకాయలు చాలా బాగుంటాయి. కోసి కారం పెడతారు. రాడి సార్ దూర జావకాయలు. వార్త ఏనాడో హిందో, వార్త ఏనాడో హిందో. కొరన యభా ఒక్క పేపర్ను కొనండి రా బాబు. వార్త ఏనాడో హిందో. నాయంది గోలీ చూడ బాబు, గంట నుంచి చూస్తున్నాను, ఒక్కనా కొడుకోవట్లేదు. నాయంది గోలీ చూడ బాబు. చుట్టా బీడి సిగరెట్ బాబు, చుట్టా బీడి సిగరెట్. తాకిడి బాబు, దట్టమైన పొగ, ధారాళమైన పొగ. రండి సార్ చుట్టా బీడి సిగరెట్ బాబు, చుట్టా బీడి సిగరెట్. కూలీ సార్ కూలీ, 2 రూపాయలకే లగేజ్ మోస్తా. కూలీ సార్ కూలీ, 2 రూపాయలకే లగేజ్ మోస్తా. మల్లెపూలు, కనకాంబరాలు, చామంతి పూలు. ఎవడు కొనట్లేదండి. బజ్జీలు కావాలా, బొండాలు కావాలా, సెల్లిగారు కావాలా, పునుగులు కావాలా, ఏం కావాలో తీసుకో తీసుకో. ఈ విధంగా సరదాగా మాత్రమే చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మన అన్నారగూడెం అనే గ్రామంలో అంకమ్మ తల్లి జాతర అనేది ఒక అద్భుతమైనటువంటి జాతర. ఇది అమ్మవారి అనుగ్రహంతో ఈ నెల 12, 13, 14 తేదీల్లో జరిగినటువంటి అంకమ్మ తల్లి, మహాలక్ష్మి తల్లి అమ్మవారి జాతరలు, ఈ జాతరకి విచ్చేసినటువంటి భక్తులు కూడా వేలాది సంఖ్యలో వచ్చేశారు. ఈరోజు 3వ రోజు కావటం, అలాగే ఈరోజు ఒక చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలకి విచ్చేసినటువంటి భక్తులు దాదాపుగా 1000 మంది వచ్చారు. ఈ 1000 మంది కనీసం కదలకుండా కార్యక్రమాన్ని తిలకిస్తున్నారు. ఈ స్టేజి మీద అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది. మిమిక్రీ, హాస్యవలరి, జబర్దస్త్, ఖతర్నాక్ కామెడీ షో, అలాగే సినిమా భక్తి పాటలు, అలాగే ఈశ్వర్ బహదూర్ గారి యొక్క అద్భుతమైనటువంటి ఫైర్ డ్యాన్సు, స్ప్రింగ్ డ్యాన్సు, 4 లెగ్ డ్యాన్సు, మరి ఇంకా అలాగే ఇక్కడ ఖమ్మం వారి డ్యాన్స్ ప్రోగ్రామ్, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రామ్కి ఇక్కడ ఉన్నటువంటి యువత కూడా ఉత్సాహంగా ఉడుతూ చక్కటి వాళ్ళు కూడా చక్కగా డ్యాన్స్ చేశారు. స్థానికుల చేత కూడా డ్యాన్స్ లేపించారు. మహిళా భక్తులు కూడా వేదిక మీదకి వచ్చి వాళ్ళు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో చక్కగా డ్యాన్స్లు వేసి కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. దీనంతటికీ కారణం ఏంటంటే మన ఆలయ కమిటీ పెద్దలు దొడ్డ శ్రీనివాస్ గారు, వాళ్ళ ఆలయ కమిటీ వారు. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ 3 రోజుల జాతరకు సంబంధించి లక్కీ డ్రా అని ఒకటి పెట్టడం జరిగింది. ఒక్కొక్క కూపన్ వచ్చేసి 500 రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన వాళ్ళకి ఎల్ఈడి టీవీ, 55 ఇంచుల ఎల్ఈడి టీవీ ఒకటి, అలాగే మిక్సీ ఒకటి ఇవ్వడం జరిగింది, స్టవ్ ఒకటి ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా కన్సోలేషన్ గిఫ్ట్ల కింద దాదాపుగా 7 గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ వేదిక మీదనే అందరి ముందు అందరి సమక్షంలో ఈ డ్రా తీయడం జరిగింది. ఆ డ్రా పొందినటువంటి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అయ్యి 500 రూపాయలకి 55 ఇంచుల టీవీ రావడం అంటే వాళ్ళు చాలా తట్టుకోలేకపోతున్నారు సంతోషాన్ని. అంత అద్భుతంగా జరిగింది. అమ్మవారి అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లే అని చెప్పేసి భావిస్తూ ఈ కార్యక్రమానికి అవకాశం కల్పించినటువంటి ఆలయ కమిటీ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి ఉత్సవాలు ఎన్నో జరుపుకోవాలి, మరెన్నో జరుపుకోవాలని, మాలాంటి కళాకారులకి చక్కటి అవకాశం కల్పించాలని కోరుకుంటూ నేను మీ పూర్ణచంద్రరావు, మిమిక్రీ ఆర్టిస్టు అండ్ సింగర్, యాంకర్, అలాగే హాస్య నటుడిగా నేను మీకు సుపరిచితుడిని. మాది ప్రాపర్ ఏన్కూరే. ఇప్పుడు ప్రజెంట్ భద్రాచలంలో ఉంటున్నాను. స్వరాజ్ ట్రాక్టర్ షోరూంలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మన ఎస్ న్యూస్ ఛానల్ వారికి, ప్రొపరేటర్ శ్రీనివాస్ గారికి, వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ఛానల్ ఇంతకింత అభివృద్ధి చెంది మంచి ఒక స్థాయిలో రావాలని, పేదవారి యొక్క కష్టాలను, సమస్యలను తీర్చేందుకు ఎంత దూరమైనా సరే
గుత్తెకోయల వరకు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక బర్త్డే సందర్భంగా సరుకులు, నిత్యావసర సరుకులు తీర్చి వారి యొక్క బాధ సాధకులను తెలుసుకున్నటువంటి ఏకైక ఛానల్ ఏదైనా ఉందంటే అది ఎస్ న్యూస్ ఛానల్. ఈ ఎస్ న్యూస్ ఛానల్ వారు ఎక్కడికైనా వెళ్తారు, ఎలాంటి సమస్యలైనా పరిష్కరించేటువంటి దమ్మున్న ఛానల్ మన ఎస్ న్యూస్ ఛానల్. ఈ ఛానల్లో మీరు ఖచ్చితంగా ఆన్లైన్లో చూడొచ్చు. ఎలాంటి ప్రమాదాలు జరిగినా, ఎలాంటి సమస్యలు జరిగిన వాళ్ళు దగ్గరుండి ప్రత్యక్షంగా ఆ సమస్యను పరిష్కరించే దారిలో వెళ్తున్నారు. కాబట్టి ఎస్ న్యూస్ ఛానల్ వారికి వ్యూస్ చాలా పెరుగుతున్నాయి. అది ఖచ్చితంగా మీరు చూడొచ్చు. ఈరోజు జరిగిన ప్రోగ్రాం కూడా మీకు ఆన్లైన్లో కనిపిస్తుంది. తప్పకుండా చూడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సెల్ నెంబర్ మా సెల్ నెంబర్ వచ్చేసి, నా పేరు పూర్ణచంద్రరావు అండి, మిమిక్రీ పూర్ణచంద్రరావు, సార్పాక. నా నెంబర్ 9666067464, 9666067464. థ్యాంక్ యూ.